సంక్రాంతి పండుగ అంటేనే పతంగుల పండుగ. చిన్న పెద్ద తేడా లేకుండా మిట్ట మధ్యాహ్నమే ఆకాశం వైపు చూస్తే వివిధ రంగుల లెక్క కనబడుతుంటాయి. రకరకాల అయినటువంటి పతంగులు ఎగరవేస్తూ ఉంటారు. ఇలా చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా వివిధ రకాలతో రూపొందించినటువంటి పతంగులను ఆకాశం వైపు ఎగిరవేస్తారు. మిట్ట మధ్యాహ్నం కూడా ఎగిరవేసినప్పుడు అది ఆకాశంలో మనకు ఒక తారా జువ్వల్లాగా కనబడుతాయి. మొత్తంగా చూడొచ్చు. ఇక్కడ ఇంత ఎంజాయ్మెంట్ ఉన్నటువంటి పతంగుల పండుగకు సంబంధించి దీంట్లో పెద్ద ఎత్తున చైనా మాంజా ఏదైతే మార్కెట్లోకి దూరింది, చైనా మాంజాను పూర్తిగా ప్రభుత్వం నిషేధించినప్పటికీ కూడా యువతంతా కూడా పతంగులు కొనేటప్పుడు చైనా మాంజా వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పచ్చు. ఎందుకంటే పతంగులు ఎగిరేసే వరకు ఒకరి మాంజాను ఒకరి పతంగిని ఒకరు ఏదైతే వేసుకుంటారు కాబట్టి వాళ్ళని లింకుతో వాళ్ళ పతంగులను గుంజుకునే ప్రయత్నం చేస్తారు. అందులో దారం ఏదైతే మాంజా ఉంటుందో ఆ మాంజా తెగకుండా చైనా మాంజా ప్రస్తుతం మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దానికి సంబంధించి ఒక పక్క అది దాన్ని నిషేధించినప్పటికీ కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది చైనా మాంజా. పూర్తిగా చూడొచ్చు. చైనా మాంజా వైపు అయితే యువత మొగ్గు చూపుతుంది. ఎందుకంటే పతంగుల పోటీల్లో చైనా మాంజాను యూజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా యువత ఎగిరేసేటప్పుడు తమ పతంగిని ఇంకో పతంగితో పోటీ పడుతూ లాగేయడంలో చైనా మాంజా తీవ్రంగా అది తీసుకురావడంలో సక్సెస్ అవుతుంది. కాబట్టి దీంతో పాటు చైనా మాంజాను వాడడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదం ముంచి ఉంది అని చెప్పచ్చు. ఆకాశంలో ఎగిరే పక్షుల ప్రాణాలు హరిస్తాయి. అలాగే ఆదమరిసి ఉంటే ప్రజల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి చైనా మాంజాను పూర్తిగా ప్రభుత్వం నిషేధించినప్పటికీ కూడా కొంతమేర అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చైనా మాంజాను విక్రయిస్తున్నారు. అది అధికారులకు తెలియకుండా విక్రయిస్తున్నారు. పూర్తిగా యువతంతా కూడా చైనా మాంజా వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పైకి ఏదైతే షాప్లో పైకి మామూలుగా ఏదైతే మనం మామూలు దారాన్ని వాడుతున్నామని చూపెట్టినప్పటికీ కూడా అది ఎవరైతే విక్రయదారులు వచ్చినప్పుడు కొనుగోలుదారులు వచ్చినప్పుడు పతంగిలు కొనుగోలు చేసే వాళ్ళు వచ్చినప్పుడు చైనా మాంజా ఉందా అంటే తాము తెరచాటు నుంచి తీసి అంటే మాంజా ఉంది, చైనా మాంజా ఉందని తీసిస్తున్నారు. కానీ బయటికి మాత్రం మనం చూడొచ్చు దారం మాంజాలే అమ్ముతున్నామని చెప్తా ఉన్నారు విక్రయదారులు చాలామంది. చూడొచ్చు. ప్రస్తుతం మనం ఒక పతంగులు అమ్మే సెంటర్ దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా ఉందండి ఈ పతంగుల అమ్మకం ఈసారి? చైనా మాంజా అయితే బ్యాన్ చేసారు. అదే దారం మాంజానే అమ్ముతాను. ఇక పతంగుల సీజన్ తక్కువ ఉన్నాయి ఈసారి. ఏటా పతంగులు వేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అంటేనే పతంగుల పండుగ అంటాము. చాలామంది అంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు పతంగుల వైపు చూపుతూ ఉన్నారు. ఎందుకు కొనుగోలు తగ్గిందనుకో? రేట్లు బాగా పెరిగినాయండి. రేట్లు పెరిగే వరకు గిరాకు ఉండలేదు. ఇక పరిస్థితి కొద్దిగా అది గిరాకు లేక కింది మీద అవుతుంది. చూడవచ్చు. ఈసారి మాత్రం కొంత మేరకు వ్యాపారస్తులు పతంగుల కొనుగోళ్లు తక్కువయ్యాయని చెప్తున్నారు. మరోపక్క అంటే వాళ్ళు ఏదైతే పతంగులకు సంబంధించి అధిక రేట్లకు విక్రయించడం ద్వారా కొనుగోలుదారులు ఎక్కువ మొగ్గు చూపట్లేదు. సో దానివల్ల పూర్తిగా మనకు అదైపోయింది. ఏదైతే ఏంటంటే ఎందుకు గిరాకీ ఉండట్లేదు? ప్లాస్టిక్ మాంజా చేపట్టి గిరాకు ఉండలేదు. అది అమ్ముడు బంద్ అయిపోయింది. అది దారం మాంజాకి వస్తలేదు గిరాకు. అందుకోసమే గిరాకు ఉండలేదు. అంటే ప్లాస్టిక్ మాంజా వాడడం వల్ల ఏం ఉపయోగం? అసలు ఏం ఉపయోగం లేదు. కానీ అది అదే కావాలని వస్తాను గిరాకులు. ఏమో మరి అది వాళ్ళకి అదే నచ్చుతుంది వాళ్ళకి. ఇక ఈ తెచ్చుకొని అమ్మితే ఇది గిరాకు ఉండలేదు. ప్లాస్టిక్ మాంజా అంటే చైనా మాంజా కదా? అదే చైనా మాంజానే. అది చైనా మాంజానే కానీ అది చేయబట్టి గిరాకు ఉండలేదు. అంటే ప్రభుత్వం నిషేధించింది కదా, మళ్ళీ ఎట్లా అమ్ముతారు మరి? అది వాళ్ళ అమ్మేటోళ్ళకి సిగ్గు లేకుండా అమ్ముకుంటారు. అది ఇక మనం అంటే ఇక అల్లాకి జవాబు ఇవ్వాలి కాబట్టి నిజాయితీగా అమ్ముకోవాలి మనం. చూడవచ్చు. ఏదైతే దేవునికి సమాధానం చెప్పాలి కాబట్టి మేము నిజాయితీగా అమ్ముతున్నాము. మా సైడు మేము పతంగులో నిజాయితీగానే అమ్ముతున్నాం. కానీ ఇక్కడ కొనుగోలు చూపెట్టలేదు. యువతంతా కూడా ప్లాస్టిక్ ఏదైతే చైనా మాంజా వైపే యువతంతా మొగ్గు చూపుతుంది. కాబట్టి దొంగచాటుగా అమ్ముతున్నారు. ఇదంతా కూడా చైనా మాంజా పైన అధికారులు ఒక కన్నేయాలి. అధికారులు ఒక పక్క బ్యాన్ చేసినప్పటికీ కూడా విచ్చలవిడిగా విక్రయాలు అయితే కొనసాగుతున్నాయి. యువత కూడా ఆ ప్లాస్టిక్ వైపే మొగ్గు చూపుతున్నారు. చైనా మాంజా వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అధికారులు కొంత
అప్రమత్తమై తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి అయితే కొంతమంది కొనుగోలుదారులు కావచ్చు లేదా అమ్మకందారులు అయితే మనకు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. రాదండి శ్రీరామా అని చేయి. दो घंटे के खुलेंगे
लक्के कहाँ है? लक्के लटको, बाकी के ऊपर लटको। पूरा कितना है? 600 रुपये। 200 मीटर। तुम्ही 100 मीटरच आहे ना? मेरी क्या ना बोलो, 10 बजे स्टार्टिंग।